హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. స్టార్ హీరో వెంకీ మామ ఈ ప్రాజెక్ట్లో భాగమైనట్లు అనౌన్స్ చేశారు. ఈ మేరకు వెంకటేష్ కు వెల్కమ్ చెబుతూ చిన్న గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. మనశంకర వరప్రసాద్ లో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రేజీ కాంబోలో ఫ్యాన్స్ కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగింది. ఈసారి సంక్రాంతికి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. చిరంజీవి పక్కన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా క్యాథరిన్ కీలక పాత్రలో కనిపించనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ స్పెషల్ ఆకర్షణగా ఉండనున్నాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొనిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. వెంకీ క్యామియో రోల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. తమ చిత్ర యూనిట్ తో వెంకటేష్ కలవడాన్ని సెలబ్రేట్ చేస్తూ చిరంజీవి స్పెషల్ వీడియో విడుదల చేశారు. మై బ్రదర్ వెంకీ వెల్కమ్ అంటూ స్వాగతం తెలిపారు. చిరంజీవితో పాటుగా యాక్షన్ సీక్వెన్స్ లో కొన్ని కామెడీ సీన్స్ లోనూ వెంకీ పాల్గొనడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల ఇప్పటికే రిలీజ్ అయి సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఇంకా 2 నెలల సమయమే ఉండడంతో నవంబర్లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. మొన్న సంక్రాంతి సీజన్లో సంక్రాంతికి వస్తున్నంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మెగాస్టార్తో ఆ ఫీట్ రిపీట్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా వినోదం, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ సమానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాగా సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని, అందులోని హీరో వెంకీని ఈ సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చేలా కొన్ని సీన్స్ రాసుకున్నారని సమాచారం. సంక్రాంతికి వస్తున్నాంలోని కథకు మన శంకర వరప్రసాద్ కథకు కూడా లింక్ పెట్టారని తెలుస్తోంది. వెంకీ సంక్రాంతికి వస్తున్నాంలో చేసిన పాత్రే చిరంజీవి సినిమాలోనూ ఎంట్రీ ఇస్తుందని చెబుతున్నారు. ఇది కూడా హిట్ అయితే ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం 2 కూడా చేయనున్నట్టు అనిల్ రావిపూడి గతంలోనే ప్రకటించారు.